ఈ వైరస్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనది. తాజా రక్తం కలిసిన వెంటనే ఈ వైరస్ డివైడ్ అవుతుంది. అప్పుడు అది మొత్తం వ్యాపిస్తుంది మరియు ప్రతిసారి రంగు తగ్గుతుంది. వైరస్ కంటైనర్ నుండి బయటికి రావడం చూసిన సైంటిస్ట్ త్వరగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసి వైరస్ పై స్ప్రే చేశాడు. దీనితో వైరస్ వ్యాప్తి ఆగిపోయింది. ఈ వైరస్ జంతువులపై వేగంగా పనిచేస్తుంది. ఒకవేళ ఎవరికైనా సోకితే అది శరీరంలోనే డివైడ్ అవుతుంది. హోస్ట్ ని పూర్తిగా చల్లబడే వరకు చేస్తుంది. ఇటీవల ఒక స్పేస్ షిప్ లో శవం పక్కన వైరస్ శాంపుల్ ను కనుగొన్నాడు. కానీ తీస్తుండగా అతను శవం యొక్క ఛాతిని అనుకోకుండా నొక్కాడు. దీనితో పెద్ద మొత్తంలో వైరస్ అతని కళ్ళ నుండి శరీరంలోకి ప్రవేశించింది. మొదట్లో అతనికి అంతా సాధారణంగానే అనిపించింది. కానీ బేస్ కు తిరిగి వెళ్లే దారిలో అతని దృష్టి కూడా మారింది. అతను చైర్ పై కూర్చున్నాడు. వెంటనే అతని నోటి నుండి నీరు ప్రవహించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కెప్టెన్ త్వరగా డాక్టర్ ని పిలిచాడు. త్వరలోనే ఎమర్జెన్సీ సిబ్బంది వచ్చారు. అతన్ని బెడ్ పైకి తరలించారు. అతను ఊపిరాడక చనిపోయే స్థితిలో ఉన్నట్లు చూసి త్వరగా అతని అవయవాన్ని కోసి శ్వాస తీసుకోవడానికి ఒక ట్యూబ్ ని పెట్టారు. కానీ అది పనిచేయలేదు. చివరి క్షణంలో అతనికి రక్త పరీక్ష చేయాలని అనుకున్నాడు. కానీ అతని రక్తం కూడా నీరులాగా మారింది. కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి తన చివరి కన్నీటిని రాల్చాడు. ఈ మూవీ నేమ్ సైలెంట్ సీ.